నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుకోవటం ఎలా? ఒంట్లో మేట వేసిన కొవ్వును తగ్గించే మీట ఇదే. పసిబిడ్డకు ఆపరేషన్ ఎప్పుడు అవసరం? ఇంకా హెల్త్ టిప్. అన్ని విషయాల్లోనూ మంచి చెడు ఉన్నట్లే కొవ్వుల్లోనూ మనకు మంచి చేసేవి, చెడు చేసేవి రెండు ఉంటాయి. చెడ్డ కొవ్వుల్ని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. నిజానికి మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. మరి మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలి? రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి? మంచి కొలెస్ట్రాల్ను పెంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ నడివయసు దాటిన వారికి ఈ పేరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. వ్యాధికారకాలైన బ్యాక్టీరియాల్లో మంచివి చెడ్డవి ఉన్నట్లే కొలెస్ట్రాల్లో కూడా మంచి చెడు రెండూ ఉన్నాయి. చెడ్డ కొలెస్ట్రాల్ను ఎల్డీఎల్ అని, మంచి కొలెస్ట్రాల్ను హెచ్డీఎల్ అని పిలుస్తారు డాక్టర్లు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అయితే మనలో చాలా మందిలో మంచి కంటే చెడు కొలెస్ట్రాల్ శాతమే ఎక్కువగా ఉంటూ గుండె జబ్బుల వంటి విపత్తుల్ని తెచ్చిపెడుతుంటుంది. మరి మనకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకుని మనకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ని పెంచుకునేందుకు ఏం చేయాలి, ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు డాక్టర్. ఆహారంలో తినే క్రొవ్వు పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శాచురేటెడ్, ఇంకోటేమో అన్సాచురేటెడ్ ఫ్యాటీ. ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకి రూమ్ టెంపరేచర్లో గట్టిగా ఉంటాయి అన్నమాట, ముద్దగా దొరుకుతూ ఉంటాయి. ఇది ఏంటంటే బటరు, తర్వాత ఈ పన్నీరు, ఇలాంటివన్నిటిని శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, నెయ్యి, తర్వాత చీజు, ఇవన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. అదే కాకుండా మనకి ఎక్కువగా తయారు చేసే వాటిల్లో కూడా శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, చిప్స్ అని, తర్వాత ఇటు బేగన్స్ అని, బిస్కెట్స్ అని, కేక్స్ అని, డీప్ ఫ్రైస్, ఇవన్నిటిలో కూడా మనకి కొవ్వు పదార్థాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కొలెస్ట్రాల్ని పెంచేస్తూ ఉంటుంది. వీటిని జాగ్రత్తగా చూసుకొని ఎక్కువగా వాడకుండా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఇప్పుడు ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫ్యాట్స్ అంటే ఇవి రూమ్ టెంపరేచరు, లిక్విడ్గా ద్రవపూర్వకంగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఎక్కువగా నూనెలు. ఈ నూనెల్లోనేమో మనకి నువ్వుల నూనె, పల్లీల నూనె, కుసుమ నూనె, తర్వాత ఆలివ్ ఆయిల్, ఇవన్నీ చాలా మంచి. ఇంకొకటి ఏంటంటే ట్రాపికల్ ఆయిల్స్ అంటాం. సదర్న్ ప్రదేశంలో ఎండలు ఎక్కువ ఉన్న చోట కొన్ని నూనెలు కూడా గట్టిపట్టి ముద్దగా వస్తాయి. అది శాచురేటెడ్ దీంట్లో వస్తాయి. నూనెలు అంటే అన్ని నూనెలు, ఇప్పుడు చూడండి కొబ్బరి నూనె ఉంది, తర్వాత ఏమో ఈ పామ్ ఆయిల్ ఉన్నాయి. ఇవేమో రూమ్ టెంపరేచర్లో గట్టిగా అయిపోద్ది. అవి కూడా కొలెస్ట్రాల్ పెంచుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకొని అసలు ఎక్కువగా వాడడం మంచిది కాదు. కొవ్వు పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువగా ఉండాలి. కనీసం రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. 5 టీ స్పూన్లు ఒక మనిషికి ఒక రోజు ఆహారంలో ఉండాలి. అంత మట్టుకే క్యాలరీస్ మనకు అవసరము. అవి ఏంటంటే ఈ పల్చటి నూనెలు అంటే పల్లీల నూనె, నువ్వుల నూనె, తర్వాత ఏమో కొన్ని రకాలు ఆల్మండ్ ఆయిల్ అని, బాదం నూనె, జీడిపప్పులతో వచ్చింది నూనె, ఇవన్నిటిని కూడా మంచిది. ఏ వాడినా కూడా, ఎలాగ వాడినా కూడా ఈ ఉపయోగకరంగా ఉంటుంది, శరీరానికి మంచిది. మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ని పెంచే దివ్యమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముందుగా మనం ఓట్స్ గురించి చెప్పుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఓట్స్ని తీసుకునే వారిలో మంచి కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందని డాక్టర్లు కూడా చెబుతారు. అలాగే ఆలివ్ నూనె కూడా. రోజువారీ వంటల్లో సాధారణ వంట నూనెలకు బదులుగా ఆలివ్ నూనె వాడుకోవడం చాలా మేలు. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మనలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు తోడ్పడతాయి. గింజ ధాన్యాల్లో కూడా పల్లీలు, ఆల్మండ్స్, అవకోడో వంటి వాటిలో అసంతృప్త కొవ్వుల శాతం బాగా తక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవటం వల్ల కూడా మనలో మంచి కొలెస్ట్రాల్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే చాలా మటుకు రిఫైన్డ్ ఆయిల్స్ అని వస్తున్నాయి. ఈ రిఫైనింగ్ చేయడం వలన అందులో కెమికల్స్ యాడ్ చేసి దాంట్లో కలర్ తీసేస్తున్నారు, దాంట్లో ఉన్న వాసన తీసేస్తున్నారు, టేస్ట్ తీసేస్తున్నారు. ఉత్తి నీళ్ళలాగా వస్తుంది. ఈ కెమికల్స్ వాడటం వలన దానివల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్, అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత మటుకు ఇప్పుడు చాలా ఎక్కడ పడితే అక్కడ మిషన్స్ వచ్చినాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే ముడి నూనెలని. ఈ ముడి నూనెలు ఏంటంటే పల్లీలు కానీ నువ్వులు కానీ వేసేసి అప్పుడప్పుడే నూనెగా తీసేసి ఇచ్చేస్తారు. అవి రెగ్యులర్గా మనం వాడుకోవడానికి అవి చాలా మంచిది.
దాంట్లో ఎలాగుందో అలా ఉంటుంది కాబట్టి ఆ నూనె వాడుకుంటే మనకి కొలెస్ట్రాల్ పెరగదు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా పెరగదు. అదే అని చెప్పి నూనె పూర్తిగా మానకూడదు. నూనె మన శరీరానికి చాలా అవసరం. అంటే నూనె మనకి ఎక్కువగా ఇంధనం ఇస్తుంది. 1 గ్రాము నూనె అయితే మనకు 9 క్యాలరీస్ వస్తాయి. అదే ఈ ప్రోటీన్స్ పిండి పదార్థాలు 1 గ్రాములో 4 క్యాలరీసే వస్తాయి. అందుకే నూనె మన శరీరానికి చాలా ఇంపార్టెంట్. ఇలాగ మనం డైట్ని చాలా బ్యాలెన్స్డ్గా పెట్టుకొని ఈ నూనెకి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఏ నూనె వాడాలి, ఎంత వాడాలి అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఎక్కువగా డీప్ ఫ్రైలు చాలా మటుకు తగ్గించుకోవడం మంచిది. ఈ ఫాస్ట్ ఫుడ్స్లో వేసే కొవ్వులు మంచి కొవ్వు కాదు. అది వాళ్ళు చాలా సాలిడ్ ఫ్యాట్లు వాడతారు కాబట్టి అది పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి ఒబేసిటీ బాగా లావ్ అయిపోతారు. కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నిటికి తగ్గించుకోవాలంటే నూనెని చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడుకోవడం చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్, వీటినే మనం వాడుకలో అనాస గింజలు అని కూడా పిలుస్తాం. మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో వీటికి సాటి మరేవీ లేవు. అనాస గింజల్లోని పీచు, ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలో మంచి కొవ్వును బాగా పెంచుతాయి. అలాగే చేపల్లో కూడా ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇక బ్రకోలీ, క్యాబేజీ, క్యారెట్, గుమ్మడి గింజలు, మొలకెత్తిన గింజధాన్యాలు, అరటి, యాపిల్, నారింజ వీటన్నింటిలో కూడా మనలో మంచి కొవ్వును పెంచే గుణం ఉన్నవే. వీటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మనలో క్రమంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ చక్కగా పెరుగుతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. మానవ శరీరంలో కొవ్వు తయారీకి దోహదపడే ఒక ఎంజైమ్ను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మాస్టర్ స్విచ్లా పనిచేస్తుందని కనుగొన్నారు. దాన్ని ఆఫ్ చేస్తే ఆరోగ్యపరంగా అద్భుత ప్రభావాలు ఉంటాయని తేల్చారు. దీని ఉనికి గురించి వెలుగులోకి రావటం ఇదే మొదటిసారి. క్లీవ్లాండ్లోని యూనివర్సిటీ హాస్పిటల్స్, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు వెలుగు చూడని SCOR2 అనే ఎంజైమ్ను గుర్తించారు. ఈ ఎంజైమ్ కొవ్వు పేరుకుపోవడాన్ని నియంత్రించే ప్రోటీన్ల నుంచి నైట్రిక్ ఆక్సైడ్ను తొలగిస్తుంది. ఈ వాయువును తొలగించినప్పుడు కొవ్వు ఉత్పత్తి ప్రక్రియ స్విచ్ ఆన్ అయ్యింది. దీన్ని బట్టి కొవ్వు తయారీకి SCOR2 ఎంజైమ్ అవసరమని స్పష్టమవుతోంది. SCOR2ను అడ్డుకున్నప్పుడు ఏం జరుగుతుందన్నది కూడా శాస్త్రవేత్తలు పరీక్షించారు. జన్యు విధానాలతో పాటు ఆ ఎంజైమ్ను నిలువరించే ఔషధాన్ని రూపొందించి కూడా పరీక్షలు నిర్వహించారు. ఎలుకల్లో SCOR2ను అడ్డుకున్నప్పుడు ఆ జీవుల్లో బరువు పెరగడం ఆగిపోయింది. కాలేయానికి గాయాల నుంచి రక్షణ లభించింది. చెడు కొలెస్ట్రాల్ పరిమాణం కూడా తగ్గింది. భిన్న కణాల్లో కొవ్వు ఉత్పత్తికి సంబంధించి సహజసిద్ధ బ్రేక్లా నైట్రిక్ ఆక్సైడ్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాలేయంలో ఈ వాయువు కొవ్వును ఉత్పత్తి చేసే ప్రోటీన్లను నిల్వరిస్తుందని, కొవ్వు కణజాలంలో కొవ్వును ఉత్పత్తి చేసే ఎంజైమ్ల తయారీకి దోహదపడే జన్యు ప్రోగ్రామ్ను అడ్డుకుంటుందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాము రూపొందించిన మందు ఊబకాయం, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మొలకల కన్నా పెద్దగాను, ఆకుల కన్నా బాగా చిన్నగాను ఉండే మైక్రోగ్రీన్స్లో K, E, C విటమిన్లతో పాటు కెరోటినాయిడ్లు 4-6% ఎక్కువని పరిశోధనల్లో ఇప్పటికే స్పష్టమయ్యింది. క్యాబేజీ, తోటకూర, ముల్లంగి వంటి మైక్రోగ్రీన్స్లో ఆయా ఆకుల్లో కన్నా ఎక్కువ పోషకాలు లభిస్తాయట. ఉదాహరణకు క్యాబేజీలో కన్నా మైక్రో క్యాబేజీ ఆకుల్లో విటమిన్ E 4 రెట్లు, C విటమిన్ 6 రెట్లు ఎక్కువ. ఎర్ర తోటకూరలో K విటమిన్ శాతం ఎక్కువగా ఉంటే ముల్లంగి ఆకుల్లో ఫోలిక్ ఆమ్లం, జింక్, నియాసిన్లు అత్యధికంగా ఉంటాయి. గోంగూర మైక్రోగ్రీన్స్లో క్యారెట్లలో కన్నా బీటా కెరోటిన్ పుష్కలం. అలాగే కొత్తిమీర కన్నా లేలేత కొత్తిమీరలో ల్యూటెన్, బీటా కెరోటిన్లు 3 రెట్లు అధికం. బఠాణీ మొక్కల్లో C, K, E విటమిన్లతో పాటు ఐరన్ శాతం కూడా ఎక్కువే. మొక్కజొన్న, స్వీట్ కార్న్లో A, B, C, E విటమిన్లతో పాటు క్లోరోఫిల్, కాల్షియం, మెగ్నీషియం కూడా లభిస్తే పొద్దుతిరుగుడు ఆకుల నుంచి D విటమిన్ కూడా దొరుకుతుంది. అందుకే కొందరు వైద్యులు సైతం ఆయా విటమిన్ల లోపాలతో బాధపడే వాళ్లకి టాబ్లెట్లకు బదులుగా మైక్రోగ్రీన్స్ని సూచిస్తున్నారు. మొత్తంగా శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఇలా అన్ని రకాల పోషకాలు మైక్రోగ్రీన్స్లో దొరుకుతాయి.
మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకునేందుకు మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవేమిటో ఒకసారి చూద్దాం. ప్రతిరోజు ఒక గ్లాసుడు పచ్చి కూరగాయల రసాన్ని తాగండి. పచ్చి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్లు కణజాలాన్ని, ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను తరచుగా తీసుకోండి. ఆహారాన్ని మితంగా తీసుకోండి. మితాహారం అన్ని రకాలుగా మన ఆరోగ్యానికి మంచిది. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా మొదలవకుండా ఉంటాయి. వారంలో ఒకరోజు పచ్చి కూరగాయ ముక్కలతో తయారు చేసిన సలాడ్లను తీసుకోండి. బరువును తగ్గించుకోవడానికి ఇదొక చక్కటి మార్గం. ఆలివ్, సన్ఫ్లవర్, ఆవ నూనెల్ని వంటల్లో ఉపయోగించండి. వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఆహారాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోండి. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియల సాయంతో ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో అనుబంధాలను పెంపొందించుకోండి. మనలో వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. వారంలో కనీసం 5 రోజుల పాటు అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. పొగ, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే మనలో జీవక్రియలు, వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యము భేషుగ్గా ఉంటుంది. పసిబిడ్డకు ఆపరేషన్ అంటే తల్లిదండ్రులు ఒక పట్టాన ఒప్పుకోరు. వయసుతో పాటు సమస్యలు వాటంతటా అవే సర్దుకుంటాయని బలంగా నమ్ముతూ ఉంటారు. పెద్దలతో పోలిస్తే పిల్లలకు చేసే సర్జరీలు సంక్లిష్టంగా ఉంటాయని, వాటి మూలంగా లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని, వైకల్యాల ముప్పు ఉంటుందని భయపడుతూ ఉంటారు. పైగా పిల్లలకు అత్యవసరంగా ఆపరేషన్ల అవసరం ఉండదని, వేచి చూడొచ్చని అనుకుంటారు. అసలు పిల్లలకు సర్జరీలు అవసరమా? అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయా? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడే పుట్టిన బిడ్డకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత ఏడ్చడం అనేది కామన్ అండి. ఇది అయిన తర్వాత కొన్ని ఆర్గన్స్ ఎగ్జామిన్ అనేది పీడియాట్రిషియన్స్ కొన్ని చేస్తారండి. అలా చేసినప్పుడు కొన్ని సర్జికల్ ప్రాబ్లమ్స్ అనేవి బయటపడే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో లేటెస్ట్గా అల్ట్రాసౌండ్ స్కాన్ అని స్కాన్ చేస్తారన్నట్టు. అంటే 28th వీక్ స్కాన్ అని అలా చేసినప్పటికి కానీ తల్లి గర్భంలోనే బిడ్డకు ప్రాబ్లమ్స్ వచ్చేవి మనం కొత్తగా డయాగ్నోస్ చేయగలిగినామండి. అలాంటి పిల్లలకు డెలివరీ అయిన తర్వాత కొన్ని ఎమర్జెన్సీగా చేయాల్సి వస్తుంది, కొన్ని నిదానంగా మనం చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు చెప్పాలా అంటే, ఇప్పుడు డెలివరీ అయిందనుకోండి, ఒక కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే కడుపులో ఉన్న పేగులు కడుపులో ఉండకుండా ఒక డిఫెక్ట్ ద్వారా అవి చెస్ట్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. దాంతో ఏమవుతుందంటే హార్ట్ అనేది మూవ్ అవుతుంది, లంగ్స్ అనేది డెవలప్ కాదు. దీంతోపాటు లంగ్స్లోనే పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది ఒకటి డెవలప్ అవ్వచ్చండి. అది ప్రాణానికి చాలా అపాయం. అలాంటి ప్రాబ్లమ్స్లో పిల్లలు పుట్టిన ఎమ్మటనే వాళ్ళకు ఊపిరాడడానికి ఇబ్బంది, అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం వీలైనంత త్వరగా వాళ్ళని ఇంట్యూబేట్ చేసుకుని వెంటిలేట్ చేసి ఒక జనరల్ కండిషన్ స్టేబుల్ అయిన తర్వాత వీలైనంత ఎమర్జెన్సీగా మనం సర్జరీ చేస్తే ఆ బిడ్డను మనం బతికేయగలుగుతాం. అలాగనే కొన్ని డిసీజెస్ లైక్ ట్రేకియోఇసోఫేజియల్ ఫిస్టులా అంటే అన్ననాళ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, రెండోది ఏనోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అంటాం. అంటే ఆ బిడ్డకు లాట్రిన్ రంధ్రం ఏర్పడకపోవడం, ఇవన్నీ ఎమర్జెన్సీ కింద వస్తాయి అన్నట్టు. సో అలాంటి బిడ్డలకు పుట్టిన ఎమ్మటనే రిసస్టేట్ చేసి స్టెబిలైజ్ చేసి వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ సర్జరీస్ చేస్తే ఇలాంటి బిడ్డలకు ఒక మంచి లైఫ్ ఇవ్వగలుగుతామని మేము చెప్పగలుగుతాం. పసిబిడ్డకు ఎలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా సర్జరీలు చేస్తుంటారు? న్యూబార్న్ సర్జరీస్ అంటే మనకు పుట్టిన బిడ్డనే ఇప్పుడు కాసేపు ముందు చెప్పినట్టు కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా కావచ్చు, ట్రేకియోఇసోఫేజియల్ ఫిస్టులా కావచ్చు, కాకపోతే బొడ్డు దగ్గర కొన్ని గ్యాస్ట్రోస్కైసిస్ అంటాము, లేకుంటే అంబలికల్ కార్డ్ హెర్నియాస్ అంటాము. ఇది కాకుండా ఏనోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే పుట్టిన వితిన్ 1 డేలో చేయాల్సిన సర్జరీస్ అన్నట్టు. అలాంటి పిల్లలకు ఫస్ట్ మనము ఒక నియోనటాలజిస్ట్ ఆ బేబీని ఫస్ట్ రిసస్టేట్ చేస్తాడు.
రిసర్చేట్ చేసిన తర్వాత ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మళ్ళీ రీఅసెస్ చేస్తామన్నట్టు. దానికి ఒక అల్ట్రాసౌండ్ కావచ్చు, కడుపుది కానీ, బ్రెయిన్ న్యూరోసోనోగ్రామ్ చేయడం కావచ్చు. అలాంటి పిల్లలకు ఇంకేమైనా అనామలీస్ ఉన్నాయని తెలుసుకోవడానికి మనం 2D ఎకో అలాంటిది ఇవన్నీ చేస్తున్నాం అన్నట్టు. ఇదంతా చేసిన తర్వాత ఒక్కసారి బిడ్డ కండిషన్ స్టేబుల్ అయిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లన్నీ చేయించిన తర్వాత మా అనస్థీషియా టీం మళ్ళీ బాబుని చూసుకున్న తర్వాత ఈ బిడ్డకు ఇలాంటి అనస్థీషియా ఇస్తే రికవరీ బాగుంటుందని మేమంతా డిసైడ్ అయిన తర్వాత ఒక సర్జరీ అనేది ఒక పేరెంట్స్కి ఆఫర్ చేస్తామన్నట్టు. దీన్ని ఒక కౌన్సిలింగ్ కింద తీసుకొని ఒక పీడియాట్రిషియను, ఒక నియోనటాలజిస్టు, ఒక పీడియాట్రిక్ సర్జను, ఒక అనస్థీషియా టీం మేమందరం కూర్చొని ఒక కౌన్సిలింగ్ ఇచ్చుకొని వాళ్ళకు మేము కౌన్సిలింగ్ కాన్ఫిడెంట్గా చెప్తాం. ఇది అయిన తర్వాత ఈ పుట్టిన పిల్లలకి ఏంటంటే స్పెషల్ కేర్ అనేది కావాలి. ఎందుకంటే వాళ్ళకు తల్లి ఒడిలో నుంచి అప్పుడే బయటకు వచ్చింటారు కాబట్టి వాళ్ళకు ఇన్క్యుబేటర్స్ కావచ్చు, వార్మర్స్ అలాంటివి కానీ, లేకుంటే వాళ్ళకు అనస్థీషియా ఇవ్వాలంటే ఒక స్పెషలైజ్డ్ అనస్థీషియా మెషిన్ కావచ్చు, టీమ్ కావచ్చు. ఇది ఒక పెద్ద సపరేట్ బృందం ఉంటుంది అన్నట్టు. సో మేమందరం కలిసి ఈ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. దానికి చాలా ఎఫర్ట్స్ పడతాయి అన్నట్టు. సో అలా చేసినప్పటికే ఒక మంచి రిజల్ట్స్ అనేది మేము జరుగుతాం అన్నట్టు. పసిబిడ్డలకు చేసే సర్జరీలు ఎలా ఉంటాయి? ఎలాంటి పద్ధతులు వాడుతుంటారు? ఇలా పుట్టిన పిల్లలకైనా కానీ మీరు ల్యాప్రోస్కోపీ సర్జరీస్ కానీ చేయొచ్చు, అలాగే మేము ఓపెన్ సర్జరీస్ కానీ చేస్తామన్నట్టు. సో ప్రతి బిడ్డకు మేము ఫస్ట్ అసెస్ చేసి ఈ బిడ్డ ఏం సర్జరీ తట్టుకుంటుందో చూసుకొని ఎలాంటి సర్జరీ చేస్తే ఈ బిడ్డకు బాగుంటుందో డిసైడ్ చేసి అలా ఒక సర్జరీ అనేది సెంటర్స్ పట్టుకొని ఆఫర్ చేస్తూ ఉంటాం అన్నట్టు. నవజాత శిశువులకు సర్జరీ చేయటం సురక్షితమేనా? ఈ ఎక్స్పర్ట్స్ అనేది వచ్చిన తర్వాత అంటే ఒక నియోనటాలజిస్ట్ కావచ్చు, ఈ వెంటిలేటర్స్ కావచ్చు, ఇంక్యుబేటర్స్ కానివ్వండి, లేకుంటే అనస్థీషియా టెక్నిక్లు కానివ్వండి, అనస్థీషియా మెషిన్లు కానివ్వండి, అక్కడ వాడే డ్రగ్స్ కావచ్చు, సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఆ ఒక కేర్ కావచ్చు, ఇవంతా బాగా ఒక 15 yearsలో ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెంట్గా మేము ఏం చెప్పగలుగుతున్నాం అంటే ఈ బిడ్డకు మంచిగా ఒక కేర్ అనేది ఇవ్వగలుగుతామండి. మేము పిల్లలకు సహజంగా ఏంటంటే పుట్టిన ఎమ్మటనే వాళ్ళకు ఒక షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయాలా, వాళ్ళకు మనం ఒక హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలా, అంటే న్యూట్రిషన్ అంటాం దానికి, అవి మెయింటైన్ చేయాలంటే అది అందరి వల్ల కాదన్నట్టు. అది ఓన్లీ ఎక్స్పర్ట్సే దాన్ని చేయగలుగుతారు. సర్జరీ అయిన తర్వాత కానీ సర్జరీ చేసేటప్పుడు కానీ దాంతో సంబంధించిన బ్లడ్ లాస్ అంటే ఒక అడల్ట్కు 100 ml ఒక బ్లడ్ లాస్ అయితే అది నథింగ్ కావచ్చు, కానీ అదే పిల్లలకు వచ్చేసరికి ఒక 10 ml బ్లడ్ లాస్ అనుకోండి అది చాలా మేజర్గా అవుతుంది అన్నట్టు అది. సో పీడియాట్రిక్ సర్జన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన టీం కానివ్వండి, అసెస్మెంట్ అనేది చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెంపరేచర్ రెగ్యులేషన్ అన్నట్టు. తల్లి కడుపులో ఒక 37 degrees టెంపరేచర్ ఉంటుందండి. అది బయటకు వచ్చిన తర్వాత మనకు ఆ టెంపరేచర్ అనేది వేరే అవుతుంది. సో ఆ బిడ్డకు అదే టెంపరేచర్ ఇవ్వాలి. అది మనము పుట్టిన ఎమ్మటనే ఎన్ఐసీయూలో కావచ్చు, అయినాక ఆపరేషన్ థియేటర్లో కావచ్చు, మళ్ళీ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ బేబీ మళ్ళీ ఎన్ఐసీయూకి వచ్చిందనుకోండి, అదే టెంపరేచర్ మనం ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది. దాంతోపాటు ఏంటంటే ఒక నర్సింగ్ కేర్ అన్నట్టు. అంటే పెద్దవాళ్ళకి అనుకోండి నర్సింగ్ కేర్ పెద్ద అవసరం పడకపోవచ్చు వార్డ్స్లో ఉన్న పేషెంట్కి, కానీ అదే పుట్టిన బిడ్డకు నర్సింగ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి స్పెషల్ నర్సెసే ఉంటారు అన్నట్టు, అంటే ఎన్ఐసీయూ నర్సెస్ అనే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెన్షియేట్ చేయగలుగుతారండి. అంటే ఒక కేజీకి, గ్రామ్కి, మిల్లీగ్రామ్కు, మైక్రోగ్రామ్స్కి ఇంత డిఫరెన్షియేట్ చేయగలిగిన వాళ్ళు ఒక నర్సింగ్ టీము, అంటే ఎన్ఐసీయూ నర్సింగ్ టీము, దాంతోపాటు నియోనటాలజిస్టులు అన్నట్టు. సో ఇవన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పూర్వకాలంలో పెయిన్ కిల్లర్స్ అని అంత ఉండేది కాదండి. ఇప్పుడు కొత్తగా కొన్ని ఫెంటనిల్ డ్రగ్స్ వచ్చినాయి, కొన్ని మార్ఫిన్స్ అనే డ్రగ్స్ వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే పిల్లలను అసలు పెయిన్ లేకుండానే సర్జరీస్ చేయగలిగేంత శక్తి ఇప్పుడు వచ్చిందన్నట్టు. నవజాత శిశువుల్లో చేసే సర్జరీలు ఎంతవరకు విజయవంతం అవుతున్నాయి? కొన్ని సంవత్సరాల క్రితమే అంటే అప్పట్లో ఒక చిన్న ఉదాహరణకు చెప్పాలంటే ఒక అన్డిసెంట్ టెస్టిస్ అనుకోండి. అన్డిసెంట్ టెస్టిస్ అనేది అంటే ఒక టెస్టిస్ అనేది కిందకు రాకపోవడం, జారకపోవడం, అది మనం పుట్టితోనే చూస్తామన్నట్టు. అలాంటి పిల్లలకు అదే పూర్వకాలం ఏంటంటే పెద్దగా అయిన తర్వాత చూద్దాంలే అనేవారు. కానీ ఇప్పుడు పీడియాట్రిక్ సర్జన్స్ వచ్చిన తర్వాత దాంతోపాటు కొన్ని రీసెర్చెస్ అయిన తర్వాత ఇప్పుడు మేము పిల్లలకు పుట్టినప్పుడు చూస్తే మాత్రం 3rd monthతో పాటు 6th monthలోనే మేము సర్జరీస్ అనేది ఆఫర్ చేస్తామన్నట్టు. దాంతోపాటు ఈ అనస్థీషియా అంతా ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత దాంతోపాటు స్కిల్డ్ అంటే పీడియాట్రిక్ సర్జన్స్ అనే వాళ్ళు చాలా వరకు చదువుకొని దీంతో ఎక్స్పర్టీస్ తీసుకొని వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి రిస్క్ ఎలిమెంట్ అనేది చాలా తగ్గిపోయిందండి. సో పేరెంట్స్ దయచేసి భయపడకూడదు, కాన్ఫిడెంట్గా మీరు చేయించుకోవచ్చు. నియరెస్ట్ సెంటర్లో మీరు పీడియాట్రిక్ సర్జన్స్ అనే వాళ్ళు ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో చూస్తున్నాము. ఇప్పుడు మనము
అలాంటి వాళ్ళకు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏమైనా ఈ బేబీస్ని హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్టీస్ కాబట్టి ఈ రిస్క్ అనేది బాగా తగ్గియచ్చని చెప్పగలుగుతారండి. పసిబిడ్డల్లో సర్జరీలకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి మార్పుల్ని ఆశించవచ్చు? ఈ 10-15 ఏళ్ళలోనే మేము ఇంత చేంజెస్ చూసినాం కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే రోబోటిక్ సర్జరీని వచ్చిందండి. మెయిన్లీ ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి పెద్దవాళ్ళు ఎక్కువ చేస్తున్నాము, చిన్నపిల్లల్లో కొంచెం తక్కువగా చేస్తున్నాం. ఎందుకంటే దానికి సంబంధించిన ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉంటుందో అవి ఇంకా పిల్లల్లో అంత రాలేదన్నట్టు. సో ఎప్పుడైతే అవి బాగా డెవలప్ అయ్యాయని అనుకోండి, ఈ ఓపెన్ సర్జరీస్తో పాటు మేము మినిమల్ ఇన్వెజివ్ సర్జరీస్ అంటే లాప్రోస్కోపీ సర్జరీ అని చెప్తున్నాం కదా, దాంతోపాటు పీడియాట్రిక్ రోబోటిక్ సర్జరీస్ కానీ ఫ్యూచర్లో రాబోతుందండి. వచ్చిన తర్వాత మీకు ఆ బెనిఫిట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి. పిల్లలకు సర్జరీలు అవసరం లేదని, మందులు చాలని, వయసుతో పాటు సమస్యలు సర్దుకుంటాయని అనుకోవటం సరైంది కాదు. పిల్లలకు అవసరమైనప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆపరేషన్ చేయించడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టక సతమతమవుతున్నప్పుడు రోజూ పడుకోబోయే ముందు జీలకర్ర వేసి బాగా మరిగించిన నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది, చక్కగా నిద్రపడుతుంది.